నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఉండి ఎస్సీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. హాస్టల్ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నట్లు వెల్లడి. పాలకొల్లు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతంలో డంపింగ్ మట్టి వేయడంపై మంత్రి నిమ్మల ఆగ్రహం. అభివృద్ధి పనుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. సామాన్యులకు ఊరటనిస్తూ ప్రభుత్వం బియ్యం అమ్మకాలు. విజయవాడలో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పంచదారల కొండపై కూటమి అండదండలతో 200 కోట్లకు పైగా విలువైన గ్రావెల్ దోపిడీకి గురైంది. వైసీపీ యలమంచిలి సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆరోపణలు. తాను నియోజకవర్గ పరిధిలో హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తామని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎస్సీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన ఆయన అక్కడ ఉద్యోగులతో మాట్లాడారు. విద్యార్థులు స్కూల్ నుంచి హాస్టల్కి వచ్చిన తర్వాత కంప్యూటర్ విద్యలో మెరుగైన తర్ఫీదు పొందేందుకు తాను 2 కంప్యూటర్లు అందజేస్తానని వివరించారు. విద్యార్థులు భోజనం చేయడానికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తానని తెలిపారు. అనంతరం హాస్టల్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ మంతెన రామప్రసాదరాజు, అధికారులు, జీఎస్డబ్ల్యూ అరుణకుమారి, చిత్ర, రాజశేఖర్ రెడ్డి, భీమవరం వార్డెన్స్ తదితరులు పాల్గొన్నారు. ఉండి బాలికల సోషల్ వెల్ఫేర్ వసతి గృహంలో ఇక్కడ ఉన్న సుమారు 40 మంది బాలికలకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు బెడ్షీటు, టవలు, స్వెటరు, ఒక 2 జతల నైట్ డ్రెస్సులు, అలాగే ఒక ప్లేటు, గ్లాసు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఎప్పటిలాగా కాకుండా ఇంకొన్ని ఎక్కువ ఇవ్వటం కూడా జరిగింది. ఈ గతంలో ఈ ఫెసిలిటీని 1 సంవత్సరం క్రితం నేను విజిట్ చేసినప్పుడు చాలా ఇంప్రూవ్ చేశాం. ఇప్పుడు డైనింగ్ హాల్లో కమ్ స్టడీకి ఒకటే హాల్ని యూటిలైజ్ చేస్తూ కింద కూర్చొని చదువుకోవటం, కిందనే భోంచేయటం చూశాను. 4 నుంచి 5 రోజుల్లో ఇమీడియట్గా అటు స్టడీకి ఇటు భోంచేయటానికి వీలుగా ఉండేలాగా ఆ హాల్లో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ స్టడీ రూమ్లో ఒక 2 కంప్యూటర్లు కూడా ఏర్పాటు చేసి స్కూల్లో కంప్యూటర్లు అన్నీ మనం ఏర్పాటు చేయడం జరిగింది ఉండి స్కూల్లో. అక్కడ నేర్చుకున్న తర్వాత ప్రాక్టికల్గా కూడా వాళ్ళకి ఉపయోగం ఉండేలాగా ఇక్కడ ఈ సదుపాయం కూడా నిన్న కలెక్టర్ గారితో మాట్లాడేటప్పుడు కలెక్టర్ గారు ఈ సూచన చేశారు. స్కూళ్ళల్లో చాలా బాగా విద్యార్థులందరూ చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండే వాళ్ళకి అక్కడ నేర్చుకున్న తర్వాత కంటిన్యూషన్కి చాలా బాగుంటుందని చెప్పి ఆవిడ సూచించటం, తప్పకుండా అక్కడ ఫెసిలిటీ క్రియేట్ చేసి అది పరిశీలించాలి అని చెప్పి నేను నిన్ననే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. చక్కని సూచన చేశారు కలెక్టర్ గారు. ఎప్పుడు కూడా ఈ హాస్టల్స్లో ఉండే విద్యార్థులు, విద్యార్థినులు, బాలబాలికలు అందరికీ కూడా అన్ని సదుపాయాలు ఉండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మనం చేపట్టడం జరిగింది. గతంలో సుమారు ఒక 300 మందికి పైగా మనం బెడ్షీట్లు, పరుపులు, తలగడతో సహా అన్ని ఏర్పాట్లు కూడా అన్ని చోట్ల చేసాం. ఎంత చేసినా ఇంకా చేయవలసింది మిగిలే ఉంది అని అనిపించింది నాకు ఇవాళ. ఈ డైనింగ్ ఫెసిలిటీ అప్పుడు ఉన్న సమస్యలు, మిగిలిన సమస్యలు చాలా ఎక్కువగా ఉండి ఈ భోంచేసి దానికి కింద చేస్తున్నారా అనేది పెద్ద సమస్యల ముందు ఇది పెద్ద సమస్యగా అనిపించలేదు. ఇప్పుడు అన్నీ క్లియర్ అయిన తర్వాత ఈ ఒక్క సమస్య కనపడింది. ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టు 4 రోజుల్లో ఆ సమస్యను కూడా పరిష్కరిస్తారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఎంతో శ్రమించి నిధులు తీసుకువస్తున్నారని, పనుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తే చర్యలు తప్పవని మంత్రి నిమ్మల రామనాయుడు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ముస్లిం సాదిఖానా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం
100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతంలో డంపింగ్ మట్టి వేయడంపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే డంపింగ్ మట్టిని తొలగించాలని ఆదేశించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నరసాపురం ఆర్డీఓ దాసరాజు, మున్సిపల్ కమిషనర్ డి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే మనం చూస్తాం, ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి కూడా ఈవేళ సుందరీకరణ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఎల్లుడ నుంచి 1,50,00,000 రూపాయలతోటి అది పనులు మనం ముమ్మరంగా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డ్రైనేజీ లేదని అంటే దానికి కూడా 80 లక్షల రూపాయలు ఇరిగేషన్ని శాంక్షన్ చేసి ఆ పనులు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సీసీ రోడ్ అంటే 30-40 లక్షలు పెట్టి మున్సిపల్ నుంచి కూడా సీసీ రోడ్డు నిర్మాణం కూడా చేయడం జరిగింది. కాంపౌండ్ వల్ల లేక పందులు, పశువులు అన్నీ కూడా ఏదైతే ఈ యొక్క ప్రాంగణంలోనే విహరిస్తూ ఉంటే ఆ కాంపౌండ్ వాళ్ళ కోసం తాత్కాలికంగా మెస్ పెట్టాం. ఈ మెస్ కూడా తాత్కాలికంగా ఉందని మొన్ననే రిక్వెస్ట్ చేసి సీఎం గారిని 1,80 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఇప్పుడు టెండర్లు కంప్లీట్ చేసుకుని ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా ఈరోజు నిర్మాణం సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నాము తొందరలో. అదేవిధంగా డయాలసిస్ కేంద్రం 1 కోటి రూపాయలు పెట్టి వితిన్ 6 మంత్స్లోనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకొచ్చాం. అదేవిధంగా బిల్డింగ్ను కూడా పునర్నిర్మాణం చేసి దాన్ని కూడా ఆరోగ్యంగా సుందరంగా తీర్చిదిద్దుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా సెలవు లేకుండా, మాకు సెలవు లేకపోవడమే కాదు కొంతమంది అధికారులకు కూడా సెలవు లేకుండా చేసి పొద్దున్న నుంచి అర్ధరాత్రి వరకు కూడా పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అయితే కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వల్ల, నిర్లిప్తత వల్ల, లెక్కలేని తనం అనుకోవాలో తెలియదు కానీ వాళ్ళు చేసేటువంటి తప్పులు కూడా ఈవేళ మేము ఇంత కష్టపడి పనిచేస్తున్నా కూడా మాకు ఇబ్బందులు చూడడానికి చిక్కులుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడే మేము చూసాం, ఏదైతే మన ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఏదైతే డంపింగ్లో ప్రాసెస్ చేసినటువంటి మట్టి ఏదైతే ఉందో ఆ మట్టితో ఫిల్ చేసుకోవాలి. కానీ మధ్యలో మరి ఏజెన్సీ కూడా ప్రకృతి పడ్డారు, మరి డిఈ కళ్ళు ఆయన కనిపించక ప్రాసెసింగ్ అవ్వనటువంటిది కూడా ఒక 60 ట్రిప్పుల దాకా ఇక్కడ తీసుకురావడం, దాన్ని సదరడం పరిస్థితి మనం ఇక్కడ చూసాం. అందుకని ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఏదైతే ప్రాసెసింగ్ అవ్వనటువంటి 60-70 లారీలు ఏవైతున్నాయి ఇమ్మీడియట్లీ బ్యాక్కి తీసుకుని క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే నేను కూడా క్లియర్గా చెప్పాం, ఆ ప్రాసెసింగ్ చేసినటువంటి మట్టి ఒక 1/2 ఫీట్ ఫస్ట్ లెవెల్లో వేసుకుంటాం, తర్వాత సెకండ్ లెవెల్లో ఒక 1.5 ఫీట్ బ్లాక్ సాయిల్ వేసి తర్వాత పైన మళ్ళీ ఒక 1 ఫీట్ రెడ్ సాయిల్, ఇట్లా 3 లేయర్స్ మనం చెప్పాం క్లియర్గా. అయినప్పుడు కూడా పెడచెవిని పెట్టి కింద ప్రాసెసింగ్ మట్టి కాకుండా ప్రాసెసింగ్ అవ్వనది మధ్యలో ఒక 50-60 లారీలు అందులో కలిపేస్తే అది ఇందులో కలిసేటప్పటికి మరి అక్కడంతా కూడా మళ్ళీ వెనక్కి క్లియర్ చేయమన్నాం. ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడాం, ఆర్డీఓ గారిని కూడా రప్పించాం. 2 రోజుల క్రితమే ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ ఎవరైతే మనకి పర్టికులర్గా ఈఎన్సీ కానీ అదేవిధంగా సెక్రటరీ వాళ్ళ దృష్టిలో కూడా పెట్టాం. ఖచ్చితంగా ఇంత కష్టపడి శ్రమించి మనం తెచ్చేటువంటి ప్రతి రూపాయి నిధులు కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి తప్ప వాళ్ళకి ఎదురు ఇబ్బందులు కల్పించేటువంటి విధంగా ఉంటే తప్పనిసరిగా కఠినంగా కూడా చర్యలు తీసుకోమని కూడా ఉన్నతాధికారులు కూడా చెప్పడం జరిగింది. అనకాపల్లి జిల్లాలోని పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రమైన పంచదారుల కొండ కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు నేతల అండదండలతో 200 కోట్లకు పైగా విలువైన గ్రావెల్ దోపిడీకి గురైందని వైసీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ప్రభుత్వ విప్ కారణం ధర్మశ్రీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎలాంటి పర్యావరణ దేవాదాయ శాఖ ముందస్తు అనుమతులు లేకుండా బినామీల పేరుతో లీజులు పొంది అనుమతించిన పరిమితి కంటే భిన్నంగా కొండలను పిండి చేస్తూ లక్షలాది టన్నుల మట్టిని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలకు నెలవారీ మామూళ్లు అందుతుండడం వల్లే ఈ అక్రమ రవాణా నిరంతరాయంగా సాగుతుందని మండిపడ్డారు. సేనరేజ్కి సంబంధించినటువంటి ఎటువంటి అమౌంట్లు కూడా కట్టకుండా, పర్మిషన్ లేకుండా ఇష్టారాజ్యంగా గ్రావెల్ దోపిడీ, మట్టి దోపిడీ ఒక అనకాపల్లి జిల్లాలోనే కాదు ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా జరుగుతున్నటువంటి వైనాన్ని ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిపక్షంగా ప్రజా గొంతుని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. మరి ముఖ్యంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి క్లియర్గా గ్రావెల్ దందా గురించి సర్వే నెంబర్ 1
పంచదారుల కొండ 32 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అయినటువంటి పంచదారుల ఫణిగిరి పర్వతంపై జరుగుతున్నటువంటి ఈ దందాని గత డిసెంబర్లోనే జిల్లా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళాం. తప్పనిసరిగా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎగ్జామిట్ అని చెప్పి ఊరుకున్నారంతే. తర్వాత ఎప్పటికప్పుడు కూడా విజువల్స్తో సహా కలెక్టర్ గారికి, ఏడీ మైన్స్కి, ఏడీ విజిలెన్స్ వాళ్ళకు కూడా క్లియర్గా నేను పోలీస్ శాఖ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి పోలీస్ శాఖ వాళ్ళకు కూడా లారీలు కూడా వాళ్ళ చేతికి ఆ డ్రైవర్ నెంబర్లతో సైతం లారీ నెంబర్లతో సైతం కూడా ఇచ్చాం. ఇష్టారాజ్యంగా తవ్వుకెళ్ళిపోతున్నారు చూడండి. నేను సర్వే నెంబర్ 1లో కేవలం అక్కడ జరుగుతున్నటువంటి పర్మిషను ఒక 2 హెక్టార్స్కి పర్మిషన్ వస్తే 2 హెక్టార్స్ పర్మిషన్కి విజయ్ కుమార్ నాయుడు నేను విజయ్ కుమార్ నాయుడు కేవలం 2 హెక్టార్స్కే పర్మిషన్ వస్తే ఆ 2 హెక్టార్స్ సంబంధించినటువంటిది వాళ్ళు అనాథరైజ్డ్గా అప్పుడు పర్మిషన్ రాలేదు. పర్మిషన్ వచ్చిన డేటు వేరు. పర్మిషన్ వచ్చింది 15/5/2026. 15/5/2026 పర్మిషన్ వస్తే నేను చెప్పింది గత ఏడాది డిసెంబర్లోనే 2025లో కలెక్టర్ దృష్టి తీసుకెళ్తే అప్పటి నుంచి దందా జరుగుతుంది. ఈ విజయ్ కుమార్ నాయుడికి 15/5/2026లో వచ్చినటువంటిది ఆయన అప్లికేషన్ చూస్తే ప్రొసీడింగ్స్ నెంబర్ 1123/Q/2025. బట్ ఆయనకు ఆర్డర్ ఇచ్చింది 15/5/2026. 2026లో విజయ్ కుమార్ నాయుడు దశమనేనికి వర్క్ ఆర్డర్ ఇచ్చి చేసుకోమని చెప్పారు. అయితే అది ఎంతకిచ్చారు? 4 ఎకరాల 99 సెంట్లలో సర్వే నెంబర్లో 2 హెక్టార్స్కి మాత్రమే పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషను 15/5/2026 ఇన్ ఫేవర్ ఆఫ్ విజయ్ కుమార్ నాయుడు దశమనేని లీజ్ ఈజ్ హియర్ బై పర్మిటెడ్ టు కమెన్స్ ది క్వారింగ్ ఆపరేషన్స్ ఆఫ్ గ్రావెల్ ఎక్స్టెంట్ ఆఫ్ 4.99 సర్వే నెంబర్ 1 పంచదార్ల విలేజ్ రాంబిల్లి మండలం ఇస్తే ఇది 10 ఇయర్స్కి 15/5/2026 నుంచి 14. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.